గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనకి ఇవాళ రేపు మాత్రమే ఈ మాల్దీవులు అన్నిటికీ అనేది టైం మిగిలింది. దాన్ని గుర్తించి చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే చేసేసుకోండి. ఇంకా డేట్ పెంచడం అవదు. ఎందుకంటే మనం శని ఆదివారం రావడం వల్ల మన వాళ్ళు అడిగిన దానికి నేను ఓకే చేశాను. ఇంకా పెంచడానికి వీలు లేదు. ఎందుకంటే ఐఎస్డిటి అనేది కంట్రోల్ చేస్తున్నాను. ఎవరైనా సరే, ఏ దేన్నైనా సరే, డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రాన్ని పాటించాలి. అది ఏ కాయిన్ అయినా సరే, స్టేబుల్ కాయిన్ అయినా, లేదంటే మామూలుగా ట్రేడ్ చేసే కాయిన్ అయినా, ఏదైనా. సో అది ఈ రోజుతో అయిపోతుంది, రేపటితో అయిపోతుంది కాబట్టి జాగ్రత్త చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మన ఎక్స్చేంజ్ని నిన్న ఈరోజు కూడా మనం ట్రయల్ వేసినప్పుడు ఎటువంటి సమస్యలు గుర్తించాము, మొన్న ఎక్స్చేంజ్ రన్ చేసినప్పుడు అంతకుముందు 25వ తారీఖుని ఏ సమస్యలను అయితే మనం నోటీస్ చేసామో వాటిని పూర్తిగా ఆ ఎర్రర్స్ అన్నింటిని సవరించి వాటన్నింటిని కంప్లీట్ చేస్తున్నాను. అందులో భాగంగా నేను ఈరోజు అదే పనిలో ఉన్నాను. చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ దాన్ని నేను టెస్ట్ చేసుకొని అన్ని విధాలన నేను విడుదల చేస్తాను. మన ట్రేడింగ్ అనేది ఇంక మళ్ళీ ఆపాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రతిరోజు కొంతకాలం రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, 2-2:30 హార్డ్లీ వరకు ఏమైనా డెవలప్మెంట్స్ చేసిన వాటిని అప్లోడ్ చేసుకోవడానికి కానీ, ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి కానీ ఆ సమయాన్ని మనం కొంతకాలం రాత్రి 12 నుంచి 2:30 వరకు మన తాలూకా ట్రేడింగ్ చేసేటువంటి ఈ ఎక్స్చేంజ్ ఆగి మళ్ళీ అది టైం అయిపోయినట్టు ఆన్ అయిపోతుంది. ఎందుకు ఈ సమయం ఇలా తీసుకున్నానంటే, రన్నింగ్లో చేసుకుంటూ వెళ్ళడం అనే దానికి కొంత టైం పడుతుంది. పెద్ద పెద్ద సమస్యలు కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఆ కొంత సమయానికి దీన్ని ఎలా చేయాలనేది ఒక సిస్టమ్కి వచ్చే వరకు ఇది చేస్తాం. అలాగే మన భారతదేశంలోనే ఎక్కువగా ఇప్పుడు మనకి సభ్యులు ఉన్నారు కాబట్టి మన తాలూకు ఫ్యామిలీ మొత్తం ఇండియాలోనే ఎక్కువ ఉంది విదేశాల్లో కంటే. అందువల్ల నైట్ 12 తర్వాత ఆ 2:30 వరకు ఆ టైం అంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని తర్వాతే మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇతర దేశాలకు వెళ్ళేసరికి వాళ్ళకి కొంచెం ఆ టైం పగలు వచ్చినప్పటికీ తర్వాత 2.5 hours కాబట్టి పర్లేదు. అందువల్ల మనం ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు మీకు యథావిధిగా కొనసాగుతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే డాడీస్, మరొక విషయం ఏంటంటే, మన ఎక్స్చేంజ్ మధ్యలో ఆగింది, 2-3 సార్లు ఆగిపోయింది. అలా ఆగకూడదు. ఎక్స్చేంజ్ అనేది రన్ అయిపోతూ ఉండాలి. అలా ఏ ఎక్స్చేంజ్లు ఉండవు. బైనాన్స్ కావచ్చు, బిట్మార్ట్ కావచ్చు, ఇంకా XYZ ఏదైనా సరే అలా లేవు. అవి ఎప్పుడు చూడండి సూపర్గా నడుస్తున్నాయి అనే ఆలోచన చాలా మందికి ఉండొచ్చు. కొంతమంది దాన్ని నిజం అనుకుని మాట్లాడుతూ ఉండొచ్చు కూడా. అయితే ఇక్కడ నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏ ఎక్స్చేంజ్కైనా ప్రాబ్లమ్స్ అన్ని కామన్. ఇప్పుడు ఉదాహరణకి బైనాన్స్ ఉంది, 2017లో పెట్టారు. అది 2017లో అది పెట్టినప్పుడు
అది ఆగిందా, ఆగలేదా, ఎలా వెళ్తుంది అనే విషయం తెలుసుకోవడానికి ఇప్పుడు మన భారతీయుల్లో ఎవ్వరూ ఆ ఎక్స్చేంజ్లో పని చేయలేదు, అందులోని అమ్మలేదు, కొనలేదు. అప్పుడు క్రిప్టోలో దాన్ని ఇక్కడ అమ్మలేదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వచ్చింది అది. అలాగే బిట్ మార్ట్ కావచ్చు, ఎనీహౌ ఏదైనప్పటికీ అలాగే ఉంటాయి. అయితే మన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి సమస్యలన్నీ సరి చేసుకొని ఒక రూట్కి వచ్చిన తర్వాత అలా అలా మెల్లిమెల్లిగా విస్తరించుకుంటూ మన ఇండియా వరకు వచ్చుంటాయి. స్టార్టింగ్ అనలేవు, ప్రతి దానికి సమస్య ఉంటుంది. అది ఒక్కొక్కటి క్లియర్ చేసుకొని వస్తారు. ఇక రెండోది, ప్రపంచంలోనే అత్యంత క్రౌడ్తో ఓపెన్ అయినటువంటి ఒక కమ్యూనిటీ కలిగినటువంటి కిబో సంస్థ లాగా ఎవరు అలా రాలేదు ఇప్పుడు. ఒక్క ఎక్స్చేంజ్ కూడా కిబోతో పోల్చడానికి అవ్వదు, కిబోని పోల్చుకోవడానికి కూడా అవ్వదు. కారణం ఏంటంటే అది వచ్చిన తర్వాత క్రౌడ్ మెల్లుగా వచ్చింది, ఇది క్రౌడ్ వచ్చిన తర్వాత వస్తుంది. దీని సమస్యలు దీనికి ఉంటాయి. తక్కువ మందితో మొదలైనటువంటి ఒక ఎక్స్చేంజ్ అలా వచ్చిన సమస్యలు తీర్చుకుంటూ అలా 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 జనాలు పెరుక్కుంటూ ఇప్పుడు ఇది కోట్లలోకి రావచ్చు. ఏ ఎక్స్చేంజ్ అయినా లక్షల్లోకి రావచ్చు. అక్కడ ఈ సమస్యలు ఉండవు, ఒక్కసారిగా వచ్చి చేయడం అనేది ఉండదు. కానీ మనది ముందు డిమాండ్ క్రియేట్ చేసి తర్వాత సప్లైని కంట్రోల్ చేసి ఎక్స్చేంజ్లోకి ఇప్పుడు వస్తున్నాం. కాబట్టి ఒక్కసారిగా దాడి జరిగినట్టుగా జరుగుతుంది. కాబట్టి మనకి ఈ సమస్యలు ఉంటాయి. అలాగే మనం తీసుకునే విధానం, ఎక్స్చేంజ్లో మనం తీసుకునే విధానం అనేక రకాల, ప్రతి దాంట్లోనూ కూడా, అంటే ఈ ఫండ్ పెట్టడంలో కానీ, మిగతా ట్రేడింగ్లో కానీ, కాయిన్ యూజ్ చేసుకోవడంలో కానీ, ఇలా అనేక విధాలు మిగతా ఎక్స్చేంజ్లతో పోల్చడానికి అవదు. మన ఎక్స్చేంజ్ సపరేట్, అంటే కొత్తగా భిన్నంగా గొప్పగా తయారు చేసుకున్న ఎక్స్చేంజ్. సో దీంట్లో సమస్యలు వస్తాయి, అన్నింటిలో వస్తాయి, దీంట్లో ఇంకా ఎక్కువ రావచ్చు. వాటిని సవరించుకుంటూ సర్దు చేసుకుంటూ అదంతా మళ్ళీ దాన్ని తిరిగి రీకోడింగ్ రాసుకుంటూ చేయాలి. అలాంటి టైంలో ఆగుతుంటే వెళ్తుంటాయి. ఇక మరోటి అదే చేస్తున్నాను, వాటన్నింటినీ మళ్ళీ సవరించి రీకోడింగ్ రాసి చేస్తున్నాను. మరొకటి, ఒక ఎక్స్చేంజ్ తన దగ్గర ఉన్న కమ్యూనిటీకి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మీరు వెళ్ళి ఎక్స్చేంజ్లో పాల్గొనండి అన్నటువంటి ఎక్స్చేంజ్ కానీ, ఇలాంటి కమ్యూనిటీతో కలిగి ఉన్నటువంటి ఒక్క ఎక్స్చేంజ్ ప్రపంచంలో లేదు. ఉందేమో మీరు ఆలోచించండి. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా అవి ప్రాబ్లమ్స్గా మనకు అనిపిస్తాయి. ఎందుకు? మనం ఆల్రెడీ దాని మీద ఇంటెన్షన్ ఉన్నాం, మన ఆలోచన దాని మీద ఉంది, దాని గురించి మనం ఎదురు చూస్తున్నాం, పెద్ద కమిటీతో ఎదురు చూస్తున్నాం. అలాగే 2-3 ఏళ్ళు పైబడి 4 ఏళ్ళు ఎక్స్చేంజ్లో వెళ్తాం అనుకుని అనేక రకాలుగా మనం పెట్టిన వాటన్ని అవి వీగిపోవడం వల్ల మళ్ళీ వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక గట్టి వ్యవస్థగా మారి వస్తున్నటువంటి ఎక్స్చేంజ్ మనది. దానివల్ల డెఫినెట్లీగా మన ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి వచ్చి పని చేస్తారు కాబట్టి. అందువల్ల ఈ సమస్య వచ్చింది అందరిలాగే మంది కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి తప్పిస్తే అనవసరంగా అపార్థం చేసుకోవద్దు. దీన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఒకటి ఎదుటి వాళ్ళతో మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ విధానాన్ని మీరు ఎవరైనా చేసున్నారా? ఇలాంటిది మీరు ఎప్పుడైనా చేసున్నారా? మీరు ఒక ఎక్స్చేంజ్ ఇలా చేసి ఉంటే మాట్లాడించు. ఫోన్ ఇప్పుడు ఎవరైనా చేస్తే ఇంత కమ్యూనిటీ రాదు. ఇంత కమ్యూనిటీని తీసుకొని చేస్తే తప్ప ఆ సమస్యలు మనకు తెలియవు. కాబట్టి దీన్ని సున్నితమైనటువంటి విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతే మన సంపద ఎనలేని విలువను కలిగి ఉంటుంది. ఓకేనా? అలాగే మీకు చిన్న విషయం చెప్తాను.
ఏ ఎక్స్చేంజ్ అయినా ఏదైనా ప్రాథమికంగా ఉన్నప్పుడు లేదా చిన్న వయసులో ఉన్నప్పుడు తప్పనిసరిగా సమస్యలు వస్తాయి. అరే నేనైతే అలా రావు, నాకైతే అలా రావు, నేనైతే నేనైతే అనే విధానంలో ఆలోచించే వాళ్ళకు ఒక చిన్న విన్నపం, చిన్న మనవి. ఎగ్జాంపుల్కి ఈ వాయిస్ వింటున్న ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు పడి లేచి పడుతూ లేస్తూ నడవకుండా డైరెక్ట్గా, అంటే ఎలాగే నడిచి ఉంటారు అందరూ నాతో సహా, నేనైతే అలాగే నడిచాను. అలా పుట్టిన ఒలింపిక్స్ లోకి వెళ్ళి రిటర్న్ ఒక కప్ పట్టుకొని వచ్చి వరల్డ్ కప్ పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు. తెలిస్తే మనకి గుర్తించవచ్చు. యూనియన్ కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా కావచ్చు. ఎందుకు ఈ మాట ఇలా చెప్పానంటే కొంచెం ఘాటుగా మీకు అనిపించిన అర్థం అవడం కోసం చెప్పాను. ఎలాంటి వారైనా పడి లెగాల్సిందే. లేస్తూ పడుతూ పడుతూ లేస్తూ నేను చేయాలి. ఏ పనైనా సరే, ఏ పనైనా సరే, ఈవెన్ సైకిల్ తొక్కుతున్నా పడిపోయి దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటికి మనం దెబ్బలు తగిలితేనే మనం గొప్పగా వస్తుంది అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు, మన పెద్దలు వాళ్ళు. ఓకే, కాబట్టి ఏ కొత్త విషయం అయినా సరే మనం ఓపికగా చేయాల్సిందే. అది ఎంత పెద్ద సాఫ్ట్వేర్, ప్రపంచాన్ని ఈరోజు సాధించే సాఫ్ట్వేర్ అయినా సరే అది పడి లేచే వస్తుంది. ఇప్పటికీ ఈ రోజు కూడా బైనాన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేదు, అలా ఉండిపోయి ఉన్న వాటిని వాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వు, కొన్ని పెట్టిన సమస్యలు కూడా సాల్వ్ చేయడానికి కొన్ని అవ్వు, అలా ఉండిపోయి అలా ప్రతి దాంట్లో ఉంటాయి. అది ఎవ్వరు చేసినా ఆ సిస్టమ్ అంతే. మరి మన దగ్గరకు వచ్చేసరికి ఇది గొప్పగా ఉన్నదని మనకు అవన్నీ పడి వచ్చిన తర్వాత మన దగ్గర గొప్పగా ఉన్నట్టు మాట్లాడతారు. ఎస్, నాకు కూడా అద్భుతంగా చేయాలనే ఉంటుంది. అయితే నేను కూడా చాలా బాగా చెయ్యాలి, ఆగకూడదు, అందరికి అనుకూలంగా ఉండాలని చూస్తాను. ఒక్కటి ఆలోచించండి, ఆపాలని అనుకోవడానికి నాకు ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? మీరు అందరూ పాల్గొని ట్రేడింగ్ చేసుకుంటే హ్యాపీగా వెళ్తుంది, రేటు దారుణంగా పెరుగుతుంది. మరి దాన్ని వదిలేసి మధ్యలో ఆపవలసిన అవసరం నాకేం వస్తుంది? ఆపితే మనకు ప్రత్యేకమైన కలిసి వచ్చేది ఏంటి? ఏం కాదు. దీన్ని తప్పుగా అబద్ధం చేసుకోకూడదని ఇదంతా చెప్పాను. మనమే కాదు, వేరే ఏవైనా సరే అలాగే ఉంటాయి. చిన్న చిన్న వెబ్సైట్లు కూడా బోల్డ్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ అది అర్థం చేసుకోండి. ఇక మనకి ఆ ప్రాబ్లమ్స్ మొన్నట్లా రావు. ఏమైనా వస్తే నైట్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మరొకటి ఏంటంటే, ఒక్కసారిగా మొత్తం వచ్చి దీంట్లో పాల్గొవడం అనేది మన దగ్గర ఉన్నటువంటి ప్రధాన అంశం. దానికి నేనేం చేశానంటే కొంతకాలం 0.05 తీసుకుంటున్నారు, అది మొదటి రోజు అయిపోయింది. ఇప్పుడు రేపు రిలీజ్ అవుతున్నప్పుడు, రేపు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు రిలీజ్ చెప్తాను, అప్పటి నుంచి అన్నీ కంప్లీట్ చేసి పెడతాను కరెక్ట్గానా. ఆ రిలీజ్ అయినప్పుడు ఇంక 0.05 అనేది అయిపోయింది. అంటే ఆ రోజు ఇవ్వాల్సిన 500 కాయిన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం మీకు నచ్చినంత కొనుక్కోవచ్చు, నచ్చినంత అమ్మొచ్చు. ఆ విధానంలోనే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక మీదట అంత ఫ్లోటింగ్ రాకపోవచ్చు. అంటే అందరూ ట్రైనింగ్ చేసుకున్నట్టు అర్థమైంది. ట్రైనింగ్ లేకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్లో ఏదేదో మనం టచ్ చేసేయడం వల్ల సాఫ్ట్వేర్కి లోడ్ అవుతుంది. అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళాల్సింది కాకుండా అడదిడ్డంగా అలాగా ఇలాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు దానికి ఇబ్బంది అవుతుంది తెలియజేస్తున్నప్పుడు. ఇప్పుడు ఆ ప్రశ్న లేదు.
అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక మీదట మనం నైట్, మళ్ళీ చెప్తున్నాం, నైట్ 12 నుంచి 2:30 వరకు నిలుపుదల చేస్తాం కొంతకాలం. మళ్ళీ 2:30కి స్టార్ట్ అయిపోయి మళ్ళీ యథావిధిగా నడుస్తుంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించండి. రేపటితో ఈ మాల్దీవుల ఎంపీపీ అనేది చివరి రోజు. దీన్ని కంప్లీట్ చేసిన వెంటనే మనం మన కాయిన్తో డైరెక్ట్గా వస్తువులు కూడా కొనుక్కుని యూటిలిటీ ఇచ్చేది మనం స్టార్ట్ చేస్తాం. దీనికి కనెక్షన్ ఇచ్చేసి దాన్ని స్టార్ట్ చేస్తాం. బహుశా నాకు తెలిసి కాయిన్తో డైరెక్ట్గా వస్తువులు కూడా కొనుక్కునేది ముందు మనమే ఇచ్చాం మొన్నటి వరకును. ఇది వరకు కూడా ఇచ్చాం కాయిన్స్ తోటి. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్కువ శాతం పర్సెంటేజ్ పెంచి చేస్తున్నది బహుశా వరల్డ్లోనే, ప్రపంచంలోనే మనమే. ఇంక ఏ కాయిన్ అయినా అలా ఉందేమో చూడండి. బిట్ కాయిన్ కూడా ఆ విధానం లేదు. దీన్ని అర్థం చేసుకొని మీరందరూ దీన్ని వినియోగించుకునేలాగా మీరు దీన్ని అందరికీ చెప్పి చేయండి. మీరు కూడా మన కాయిన్తో యూటిలిటీ అంటే పర్చేజ్ చేసుకోవడం. క్యూసీసీ కాయిన్తో ముందు మొదలవుతుంది. మళ్ళీ ఈ క్యూసీసీ కాయిన్తో స్కై అండ్ ప్రోగ్రాంలో స్టార్ట్ చేసి, ఆ స్కై అండ్ ప్రోగ్రాం గురించి బహుశా నేను రేపు వీలైతే లేదు, ఎల్లుండి బుధవారం లక్షవారం ఉదయం దాని తాలూకా రూల్స్ కొన్ని మీకు చెప్తాను. రేపు మళ్ళీ దాని మీద ఆలోచించవద్దు మనం. మేము ఆ రోజు చెప్తాను, దాని మీద మనం వెళ్దాం. దీని తర్వాత మీరు చేస్తూ ఉండండి. కార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ స్టేట్కి ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో నేను ఒక డిజైన్ చేసుకుంటున్నాను. ఆ విధంగా ఇస్తాను. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని కొరకు మనం ఎవరి దగ్గర ఏమి తీసుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన దానికి ఐఎస్డి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంతవరకు కొనుక్కున్నారు, ఇంకా కొనుక్కుంటారు కూడా. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను తీసుకున్నది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆ స్కై అండ్ ప్రాజెక్ట్కి ఈ కార్స్ని అది ఎలా చేయాలి, ఏ స్టేట్లో ఎంత క్రౌడ్ ఉందో మనకి, ఆ స్టేట్లో మనం ఎన్ని కార్స్ ఉపయోగించాలి, దాంతో ఎలా వర్క్ చేయాలి, ఇదంతా నేను చెప్తాను. ఏ ఒక్కరి దగ్గర ఒక్క అకౌంట్ ఉండిపోయినా తప్పనిసరిగా మీరు మనం ఎవరినైతే కార్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళ నెంబర్స్ అన్నీ ఓపెన్గానే ఉన్నాయి. ఇంకా నేను లిస్ట్ ఇస్తాను, మీరు చేయండి. వాళ్ళు చెప్తారు దీన్ని వాడుకోవడం ఎలా, దీన్ని వాడుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నీ చెప్తారు. అది మీకు నచ్చలేదు అంటే మీకు మీ అకౌంట్ని ఇచ్చేయచ్చు. కొనుక్కున్న ఉన్నారు. ఈరోజు నాకు కొన్ని ఒక వీడియో వచ్చింది, కొన్ని వాయిస్లు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. ఆ వీడియో ఏంటంటే, నేను కిబోలోను నా దగ్గర కొన్ని అకౌంట్లు ఉన్నాయి, నేను పలానా వ్యక్తికి నేను ఇచ్చేస్తున్నాను, ఏ అనే వ్యక్తి సోన్సే ఊరు, ఆయనకి నేను ఇచ్చేస్తున్నాను. ఆ డబ్బులు నాకు ముట్టేసాయి, నేను తీసుకున్నాను. ఇక మీదట ఈ కాయిన్స్ వల్ల, ఈ అకౌంట్ వల్ల ఎటువంటి లాభాలు వచ్చినా నాకు సంబంధం లేదు, అది ఆయనకే పూర్తి చెందుతాయి. నేటి నుంచి ఆ అకౌంట్లన్నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా నుంచి మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఏమీ రావు అని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్, అంటే వీడియో పంపించారు, వాయిస్ కాదు. రైట్. ఎవరైనా తీసుకున్నప్పుడు అలా వీడియో తీసుకొని మీరు భద్రపరచుకోవడం మంచిది. సెల్లోని కాకుండా ఎక్కడైనా మళ్ళీ అవి పెట్టుకున్నట్టయితే ఆ ఊరు వ్యక్తి పలానా ఇది అని కేజీఎన్ నెంబర్స్ కూడా దాంట్లో చెప్పించండి. ఇక మీదట కేజీఎన్ నెంబర్ కూడా చెప్పించండి, చెప్పిస్తే సరిపోతుంది. అలా
చాలా మంది ఇచ్చేసారు, ఇస్తున్నారు కూడా. సో ఇంకా ఎవరైనా ఉండిపోయినట్టయితే నాకు మెసేజ్ పెడుతున్నారు, మీరు పెట్టండి. ఇంకెవరైనా పెడితే వద్దు నాకు అకౌంట్ అనుకున్నా నాకు పెట్టవచ్చు. అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేను ఎండార్స్ చేస్తాను. లేదు నాకు సర్వీస్ కావాలి, నాకు దీని గురించి ఏం తెలియట్లేదు, ఎలా చేసుకోవాలని దాని మీద మీరు ఇచ్చిన నేను మళ్ళీ మీ అడ్రస్ తోటి ఇవ్వండి, నేను ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓ మంచి లీడర్స్కి మీకు అప్పచెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటినీ మీరు విని, వీలైతే మరొకసారి విని అవగాహన చేసుకుని మన సంస్థను ముందుకు తీసుకెళ్లే విధానంలో నాకు తోడై తోడ్పాటై ఉండండి. మన సంస్థ కోసమే కాబట్టి మీరు ఒక్కటే మీరు గ్రహించండి, 2023 మే 23 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అవాంతరాలు, ఎన్ని సమస్యలు వచ్చినా మన కంపెనీని ఎక్కడా వదలకుండా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ప్లస్ నేను ఇలాగే ఉన్నాం. ఎందుకోసం? నా కుటుంబ సభ్యులు అంటే మీరే, మీలో చాలా మంది నాతోటి ఉన్నారు. కొంతమంది డిఫర్ అయినా మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. ఎందుకున్నాం ఇక్కడ అంటే ఇచ్చిన మాట కోసం. ఎవరు ఎలాంటి మాట్లాడినా, ఎవరు ఎలా అవమానించినా మనం ఇప్పటికీ కంటిన్యూగా ఒక లక్ష్యం కోసం నిలబడున్నాం. ఇప్పుడు రేపు ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ఈ స్కాండ్ ప్రోగ్రామ్ కూడా ఓపెన్ చేసి అవి వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత డీ కాయిన్ తాలూకా కోడింగ్ అంతా రాస్తున్నాను. ఎందుకంటే డీ కాయిన్ కూడా అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నాను. అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా చేసేద్దామని ఒక ఆలోచనతో ఉన్నాను. దాన్ని చేస్తున్నాను. ఎందుకంటే డీ కాయిన్ తాలూకా ఆ ప్లాన్ వేరు, దాని తాలూకా డిజైన్ వేరు. కాబట్టి ఆ పనిలో నేను ఉంటాను. ఈ పనిలో మీరందరూ సక్రమంగా చక్కగా మునుపటిలాగే ఇదివరకులాగే జాగ్రత్తగా నడపండి. నేను ఒక్కడినే ఇంత దూరం తీసుకురాలేదు, నేను ఒక్కడినే ఇదంతా చేయలేదు. మీ సహకారంతో మీతో కలిపి పని చేస్తే ఇంత దూరం వచ్చాం, ఇంత గొప్పగా ఉన్నాం. మళ్ళీ అదే సహకారం, అదే సహాయం మీ అందరి నుంచి కావాలా. మనం డీ కాయిన్ కూడా రిలీజ్ చేసి దాని అద్భుతమైనటువంటి ధరని ప్రపంచానికి పరిచయం చేద్దాం. అద్భుతమైన ధరని ప్రపంచానికి పరిచయం చేద్దాం. మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్ని వాల్యుబుల్గా దాన్ని మార్చుదాం. నేను మొన్న మీకు ట్రైనింగ్లో కొన్ని విషయాలను ఓపెన్ చేయలేదు. ఎక్స్చేంజ్లో మీరు కొంటున్న కాయిన్స్ తాలూకు క్యాష్ మొత్తం మనం ఏదైతే లిక్విడిటీ పెట్టామో దాంట్లో కలిపేసి దాంతో ధర మీకు కలిసిపోతున్నప్పుడు ధర ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయల నుంచి మొదలై క్రమేపీ కొన్ని కోట్ల రూపాయలు కలుస్తూ ఉంటారు 100 ఏళ్ళకి పైబడి. మరి ఆ సంపద అంతా భవిష్యత్తులో మనకు ఆయనకు ఉండే మూలధనం, దానికి ఇచ్చేటువంటి హామీ. ఒక రకం చెప్పాలంటే బ్యాంకు అప్పుల బాసి చెప్పాలంటే అంటే లోన్ ఇస్తారు కదా, అవి దాని కొలటరాల్ లాంటిది. ఇది వెనక్కి తీసుకోకుండా ఉన్న శాశ్వత కొలటరాల్, శాశ్వత హామీ అది. కాబట్టి కాయిన్ రేట్ చాలా బలంగా పెరుగుతుంది, వేగంగా మీరు పర్చేజ్ చేసుకోండి. దాన్ని మన తాలూకా క్యూసీసీ కాయిన్తో ఇప్పుడు ప్రొడక్ట్స్ రెడీ అయిపోయి జిల్లాల్లో ఎలా చేయాలనేది కూడా నేను ప్లాన్ చేశాను. దాని ప్రకారం ఆ జిల్లాలో ప్రొడక్ట్ దొరుకుతుంది. దీని మీద ఎల్లుండి ఉదయం నేను మీకు ఒక సంపూర్ణమైన వివరణ ఇస్తాను దాని మీద. థ్యాంక్ యూ. ఇంకా విత్డ్రాల్ విషయంలో మీకు ఒకటి చెప్పాలి.
విత్డ్రాల్ విషయంలో మనం గతంలో కూడా మన కిబో కాయిన్స్ ఉన్నప్పుడు పీటీపీలో ఇచ్చాం. అలా పీటీపీ ఇచ్చినప్పుడు డాడీ నేను కాయిన్స్ ఇచ్చాను, ఆయన క్యాష్ ఇవ్వలేదు. డాడీ నేను క్యాష్ ఇచ్చాను, ఆయన కాయిన్స్ ఇవ్వలేదని మన దగ్గరికి వచ్చాయి. వాటన్నింటినీ మనం సర్ది చెప్పిన అది ఓవర్గా ఎక్కువ అయిపోతుండడంతో దాన్ని ఆపేశాను. మళ్ళీ ఇప్పుడు మన క్యూ లైఫ్లో నా కాయిన్స్ పోయి మళ్ళీ మన దగ్గరకు వచ్చింది. మళ్ళీ దాన్ని సవరించి చేశాను. ఇప్పుడు ఎంపీపీ మాల్దీవ్స్లో కూడా ఈ మధ్య నా కాయిన్స్ పలానా వాళ్ళు పడిపోయి మళ్ళీ వెనక్కి రావాలి, ఇలాంటివన్నీ వచ్చాయి నాకు. ఇప్పుడు కేవాలెట్లో కూడా మీరు ఒకరి నుంచి ఒకరు ఈ ఐఎస్డిటి కానీ యూఎస్డిటి కానీ పంపించుకోవచ్చు. అలా పంపించుకునేటప్పుడు అవతల వారు మీకు క్యాష్ ఇచ్చేస్తే నో ప్రాబ్లం. లేదా మీకు కాయిన్స్ ఇచ్చేసినా మంచిదే. నువ్వు కాయిన్స్ కొనుక్కుంటే నీ డబ్బులు తీసుకుని కాయిన్స్ ఇవ్వాలి. నువ్వు కాయిన్స్ అమ్ముకుంటే నీ కాయిన్స్ తీసుకుని వాళ్ళు క్యాష్ ఇవ్వాలి, లేదా క్యాష్ తీసుకుని కాయిన్స్ ఇవ్వాలి. అది తెలిసిన వారైతే పర్లేదు. ఆన్లైన్ కానీ గ్రూప్లో కానీ ఏదైనా ఒక ఈ సోషల్ మీడియా ద్వారా కానీ తెలిసినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి ఇచ్చారనుకో, వాళ్ళు కానీ మీ దగ్గర డబ్బులు తీసేసుకొని కాయిన్స్ ఇవ్వకపోయినా, కాయిన్ తీసుకుని డబ్బులు ఇవ్వకపోయినా, లేదా ఒక 2-3 సార్లు మీకు కరెక్ట్గా పేమెంట్స్ కానీ ఇవన్నీ జరిగి ఒకసారి ఎక్కువ డబ్బులకు పెట్టి చిన్న చిన్న పేమెంట్లు ఇచ్చేసి పెద్ద పేమెంట్ దగ్గర వాళ్ళు సెల్ ఆపేసిన ప్రాబ్లం వస్తుంది. అది మన ఎనీ వ్యాలెట్లో ఇది వస్తుంది. మనకి ఏ వ్యాలెట్టే కాదు, ఏ వ్యాలెట్లోనే ఇవన్నీ ఉంటాయి. తెరుచుకొని చేయడమే, అంతకుమించి మరో దారి ఉండదు. అయితే ఇప్పుడు మనం మన ఎక్స్చేంజ్లో ఒక విధానాన్ని తీసుకొస్తున్నాం. ఇది ఆల్రెడీ ఇప్పుడు పీటీపీ ఆప్షన్లో ఒక సిస్టమ్ ప్రవేశపెడుతున్నాం. ఇంతకుముందు వేరే కొన్ని ఎక్స్చేంజ్లో ఇది ఉన్నదనుకుంటున్నాను. అమ్మేవాళ్ళు నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇంత ఐఎస్టిడి ఉన్నది, నేను ఇది ఇచ్చేస్తాను అని పెట్టుకోవచ్చు. కొనేవాళ్ళు మీకు కనెక్ట్ అయ్యి అయితే నాకు కావాలి, ఇదిగో దాని డబ్బులు ఇవ్వని వాళ్ళు పంపించవచ్చు. మీరు పంపించిన కాయిన్స్ అక్కడ అలాగే ఉంటాయి, ఆయనకి ట్రాన్స్ఫర్ కావు. ఆయన పంపించిన డబ్బులు అక్కడ అలాగే ఉంటాయి, వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావు. ఈ రెండు కరెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఇది దీన్ని యాక్సెస్ స్టార్ట్ అయ్యి ఓకే చేస్తారు. అప్పుడు వాళ్ళ కాయిన్స్ తీసుకొని అంటే ఎవరి కాయిన్స్ వాళ్ళకి, ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు, కొనుక్కున్న వాళ్ళకి కాయిన్స్. ఈ ఐఎస్డిటి అని కూడా స్టేబుల్ కాయిన్స్ ఇలా వెళ్ళిపోయేలాగా ఇస్తుంది. అంటే మన ఎక్స్చేంజ్లోనే ఎవరికైనా అమ్ముకోవాలంటే చేసేయచ్చు, ఏదైనా కొనుక్కోవాలన్నా చేయొచ్చు. ఈ విధానాన్ని మన ఎక్స్చేంజ్లోకి తీసుకొస్తున్నాను. అది రేపటి నుంచి వచ్చేది, కొంచెం టైం పడుతుంది. కానీ విత్డ్రాల్ పెట్టుకోవడం అనేది మాత్రం మనం ఏ రోజైతే ఇచ్చామో ఆ రోజు నుంచే అమ్ముకోవడం, కొనుక్కోవడం ఇప్పుడు ఓపెన్ చేసిన వెంటనే వచ్చేస్తుంది. ఓకే.